రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపుగా 2.5 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. దాదాపుగా 20కి పైగా ప్రశ్నలు పోలీసులు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ బన్నీ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో జరిగింది. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదని సమాచారం అందుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపుగా 2.5 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ చేపట్టారు. దాదాపుగా 20కి పైగా ప్రశ్నలు అడిగారు పోలీసులు. ఈ విచారణ బన్నీ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో జరిగింది. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదని సమాచారం అందుతోంది.
రైట్. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపుగా 2.5 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. దాదాపు 20కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తిగా బన్నీ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అశోక్, చెప్పండి, పూర్తిగా బన్నీని తీసుకువెళ్ళటం వెళ్తారా వెళ్ళరని నేను మనం మాట్లాడుకున్నాం, కానీ లాయర్ సజెషన్స్తో ఆయన వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏ ప్రశ్నలు సంధించారో పూర్తి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిణామాలని మారిపోయాయి రాజశేఖర్. యాక్చువల్గా బన్నీ ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, కోర్టు ఎప్పుడైతే బెయిల్ ఇచ్చిందో బెయిల్ తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఏంటంటే, ఇప్పటి వరకు బన్నీ ఎవరైతే బాధితుడు శ్రీతేజ ఉన్నాడో, రేవతి చనిపోయింది, శ్రీతేజ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అయినా ఒక హీరో తన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోకపోవడం ఒకటి, అలాగే ఆ కుటుంబంలో కూడా సంబంధించి కలవకపోవడం మీద పెద్ద దుమారమే లేవింది. దీని మీద పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయిపోయారంటే మనం చూడవచ్చు. ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరు సపోర్ట్ చేస్తూ కొందరు వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం. అసెంబ్లీ చర్చ వేదిక జరిగినప్పుడు అసలు యాక్చువల్ గా కోర్టులో ఉన్న మ్యాటర్ నేను మాట్లాడినని గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారణం నాకు తెలియదు, శ్రీతేజ చనిపోయి ఉంటే నేను సినిమా చూసేవాడిని కాదు, నాకు అవన్నీ విషయాలు తెలియదు, నాకు ఒక రోజు తర్వాత తెలిసిందని చెప్పేసి కొన్ని చెప్పడం జరిగింది. అంటే పోలీసుల్ని ఆయన అక్కడ పోలీసులు ఉన్నటువంటి సమాచారానికి అతను చెప్పిన సమాచారానికి కొంత చాలా డిఫరెన్స్ ఉంది. అయితే పోలీసుల్ని వల్ల ఇది పొరపాటు జరిగిందనే క్రమంలోనే ఆయన చెప్పినట్టు వాళ్ళు భావించారు. దానికి సంబంధించి ఏంటంటే కోర్టు కూడా ఆయనకు సంబంధించి బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా పోలీసులు విచారణకు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగం కూడా నిన్న పోలీసులు ఏం చేశారంటే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత చేసినటువంటి పరిణామాలు, అతను ఎప్పుడు వచ్చాడు, నేను రోడ్ షో చేయలేదు, నేను అసలు చనిపోయిన విషయం తెలియదు, అసలు తొక్కిసలాట జరగలేదు అన్న క్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. దానికంతా కూడా పోలీసులు స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ పిన్ టు పిన్ సీసీ కెమెరా ఫీడ్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేరుగా సేకరించినట్టు ఫీడ్ కానీ మీడియా ద్వారా తీసుకున్న ఫీడ్ అంతా కూడా పిన్ టు పిన్ కూడా వివరించుకుంటూ మీడియా పెట్టారు. అయితే పోలీసులు ఆల్రెడీ మీరు చెప్పినప్పుడు కూడా బన్నీ ఇట్లా చేశాడనే విషయాన్ని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో హైకమాండ్ అంటే హోంశాఖ నుంచి తీవ్రమైనటువంటిది, పోలీసులు చెప్పేదానికి హీరో చెప్పేదానికి సారూప్యత లేదు, దగ్గర లేదు, అవాస్తవాలు ఉన్నాయి, ఇదేంటి నిజమేంటో మళ్ళీ ఒక పక్క సమాచారం ఉండాలని చెప్పేశారు. దానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు, ఎందుకంటే కోర్టుకు సమర్పించాలి, అక్కడ పై అధికారులకు కూడా సమర్పించేటువంటి క్రమంలో నిన్న నోటీసులు జారీ చేశారు. మొన్న సంధ్య థియేటర్ కూడా నోటీసులు జారీ చేశారు. దీన్ని మీరు సీజ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకు సీజ్ చేయకూడదో కొన్ని కారణాలు చెప్పాలని మీకు చెప్పారు. ఆ విషయం అటు పెడితే A11 గా ఉన్నటువంటి బన్నీ మీద పోలీసులు పిలిచారు. అయితే యాక్చువల్ గా విచారణకు హాజరు కాదు అనుకున్నా కానీ విచారణకు ఆయన 11 గంటల కల్లా విచారణకు హాజరయ్యారు. అయితే మొదటగా కేవలం పోలీసులు బన్నీతోటే మేము విచారిస్తాము, తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం అన్నప్పుడు కూడా లీగల్ టీం అశోక్ రెడ్డి ఖచ్చితంగా ఉండాలని బన్నీ కోరడంతో ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో లీగల్ టీం లాయర్ ఆయన సమక్షంలోనే జరగాలని ఆయన పట్టుబడడంతో పోలీసులు కూడా దానికి అనుమతించారు. దాని దగ్గర కూడా 20 ప్రశ్నలు వేశారు. 20 ప్రశ్నలు వేస్తే బన్నీ కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించి నాకు ఐడియా లేదు, తెలియదు అనే మాట చెప్పినట్టు మనకున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి సంతృప్తి చెందలేదు పోలీసులు కూడా. వాళ్ళ విచారణలో కూడా ఆయన అడిగినటువంటి విషయాలు చేయలేదు. దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దానికి సంబంధించి మరోసారి కూడా రావాలి, ఎన్నిసార్లు వెళ్ళబోతున్నారు, అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ ఇష్యూ బన్నీ కోర్టులో ఉన్నా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియదు అని అంటే, వాస్తవంగా అక్కడ ఆయన తెలియని విషయాన్ని చెప్పకపోవడం బాగుండేది, తెలిసినట్టుగా చెప్పడంతో పోలీసులు కూడా కొంత క్లారిటీ దానికోసం రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు కొనడం జరిగింది. దాన్ని బట్టి కూడా అది ఎట్లా జరిగింది, ఏంటనే జరిగింది ఇప్పుడు ఉన్నది కూడా దాని మీద తీవ్రంగా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టుకి వాళ్ళు సమర్పించాలి, టైం ఆల్రెడీ ఒక 1 వీక్ దగ్గర దాటింది. మరి కోర్టుకు కూడా పూర్తి వివరాలు చెప్పాల్సింది కాబట్టి ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ చేస్తారు. పోలీసులకు మాత్రం ఈ కేసు మీద చాలా ఇష్యూ ఉంది, ఎందుకంటే ₹1 ఆ కుటుంబానికి ఇటు ప్రొడ్యూసర్లు, హీరో వీళ్ళందరూ ప్రకటించినా, గవర్నమెంట్ ప్రకటించినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని మాత్రం చాలా సీరియస్ గా ఉంది.
అంటే కేసు విత్డ్రా చేసుకున్నా కూడా రేవతి భర్త కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా ఈ కేసును మాత్రం ముందు తీసుకున్నాను. ఎందుకంటే గతంలో భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిణామాలు జరగకుండా ఇటువంటి విషయాల్లో జరగకుండా పోలీసులు కూడా కేర్ తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఉండాలి కాబట్టి రీకన్స్ట్రక్షన్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది రాజశేఖర్. రైట్, అంటే పూర్తిగా అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందినట్లేదు, మరోసారి పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఆయన అడిగిన 20 ప్రశ్నలకు కూడా కేవలం 5-6 సమాధానాలు, 5-6 ప్రశ్నలకే సమాధానం చెప్పినట్టు, మిగతా వాడికి తెలియదు నాకు తెలియదు అనే సమాధానం చెప్పినట్టు మనకు తెలిసింది. దానికి సంతృప్తి చెందలేదు. అయితే పోలీసులు సంతృప్తి చెందకపోవడం, కొంత టైం ఇవ్వాలన్నప్పుడు కూడా నాకు ఆయన ప్రత్యేక కారణాలు, నాకు మీటింగ్స్ ఉన్నాయని చెప్పి రావడం, సరే మరోసారి నేను అటెండ్ అవుతా అని చెప్పేసి కూడా బన్నీ చెప్పడంతో పోలీసులు అనుమతించారు ప్రస్తుతానికి. మళ్ళీ కూడా ఒకటే కాదు, మళ్ళీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి మళ్ళీ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఆయనకు సంబంధించి కూడా మళ్ళీ బహుశా రేపు ఎల్లుండిలో కూడా మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పిలుస్తారనేది కూడా ఒక సమాచారం రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.